మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 11 నుంచి 19 వచనములకున్న వాక్య భాగం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకును పడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగములో నుంచి నేటి మన ధ్యానాంశం, నీది ఎవరి మార్గం లేక నీది ఏ మార్గం. మనం ఎవరి మార్గములో ఉన్నా, మనం ఎటువంటి మార్గమును మనం ఎంచుకొని జీవిస్తున్నాం, మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. మన పరమ తండ్రి తన పిల్లలమైన మనందరితో మాట్లాడుతూ ఆయన శ్రేష్టమైన సర్వోత్తమమైనటువంటి మార్గాలను గురించి మనకు బోధిస్తూ తెలియపరుస్తూ వాటిలో నడుచుకోవటానికి అవసరమైనటువంటి ఉపదేశాలు చేస్తున్నాడు. ఈ చదవబడిన లేఖన భాగంలో మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలో, ఏ మార్గంలో నడవాలో, మరియు మనం ఎవరిలాగా ఎటువంటి మార్గాల్లో ఉండకూడదో కూడా తెలియజేస్తున్నటువంటి మాటలను మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ మాటలు వింటుండగా నీది ఎవరి మార్గమో, నీవు ఏ మార్గంలో ఉన్నావో ఈరోజు ప్రతి ఒక్కరూ మనల్ని మనము పరిశీలించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. 11వ వచనం చదివితే, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. మొట్టమొదటిది జ్ఞాన మార్గం. ప్రియులారా, మన జీవితాలను మనం పాడు చేసుకొనకుండా, మన భవిష్యత్తును మనం చెరుపు చేసుకొనకుండా, దేవుని ఆలోచనలు ఎరిగి, ఆయన తలంపులు ఎరిగి చక్కగా మనల్ని మనం నిర్మించుకోవటానికి అవసరమైన జ్ఞానాన్ని దేవుడు మనకు బోధించాడు. అందుకని ఆ జ్ఞానం కలిగిన వారమై జ్ఞానయుక్తముగా జ్ఞాన మార్గములో మనం నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ ఈరోజు ఆ జ్ఞానం లేక మూర్ఖులుగా, మూఢులుగా తమ జీవితాలను, తమ భవిష్యత్తులను, తమ కుటుంబాలను చెరుపు చేసుకుంటున్న వారు, పాడు చేసుకుంటున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ఈరోజు మనలో ఎవరం కూడా అలాగ ఉండకూడదు. మనం అలాగ ఉండకూడదనే ఆయన మనకు జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు, జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అందుకనే మనం జ్ఞాన మార్గాన్ని కోరుకోవాలి. జ్ఞాన మార్గములో మనం నడుస్తూ మనం చక్కగా నిర్మించుకొనగలిగినటువంటి వారుగా ఉండాలి. రెండవది, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను.
అనగా నువ్వు నడుస్తున్నప్పుడు నీ అడుగు ఇరుకును పడకుండా, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లకుండా, నువ్వు దేవునికి విరోధంగా తొలగిపోకుండా ఉండటానికి ఆయన యథార్థ మార్గమున మనల్ని నడిపిస్తున్నాడు. యథార్థవంతులుగా మనల్ని తీర్చిదిద్ది నమ్మకస్తులుగా ఏర్పరచుకొని యథార్థ మార్గమున మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు అటువంటి యథార్థ మార్గాన్ని విడిచి అపనమ్మకస్తులముగా, అవిధేయులుగా, కాని మార్గంలో నడుస్తూ తొట్టిల్లి పతనమైపోయేటటువంటి వారుగా ఉన్నాం. కనుక ఒకసారి మనం యోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. లేఖనాలను మనం పరిశీలన చేస్తే యథార్థ మార్గం రాజమార్గము అనే మాటను లేఖనాల్లో మనం చదవగలుగుతాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదివితే, సోమరి మార్గం ముళ్ళ కంచెని, యథార్థవంతుల త్రోవ రాజమార్గమని మనం చదువుతాం. అక్కడ యథార్థ మార్గములో ఎవరు నడవగలుగుతారో అది రాజమార్గం. నువ్వు తొట్టిల్లటానికి కానీ, నువ్వు పడిపోవటానికి కానీ, నువ్వు ఇరుకున పడటానికి కానీ ఎటువంటి ఆస్కారం ఉండదు. కనుక యథార్థ మార్గములో ఆయన మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. మరి ఈరోజు యథార్థవంతులుగా యథార్థ మార్గంలో ఉన్నావా? యథార్థత లేకుండా అపనమ్మకస్తుడుగా, అపనమ్మకస్తురాలుగా, అన్యాయంగా, అక్రమంగా అటువంటి మార్గాల్లో జీవిస్తున్నావా? ఒకసారి నీవు పరిశీలన చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. జ్ఞాన మార్గంలో ఉండేవారు క్షేమాన్ని పొందుకుంటారు. యథార్థ మార్గములో ఉండేవారి రాజమార్గములో ఉన్నట్టు. మూడవది మనం పరిశీలన చేస్తే 14వ వచనంలో, భక్తిహీనుల త్రోవన చేరకము, దుష్టుల మార్గమున నడవకము. దేవుడు మన క్షేమం కోరి చెబుతున్నాడు. నాయనా, నా బిడ్డలారా, మీరు భక్తిహీనుల త్రోవకి వెళ్ళొద్దు, ఇదో దుష్టుల మార్గమున నడవద్దు అంటున్నాడు. మూడవది దుష్టుల మార్గం. దుష్టుల మార్గం ఎక్కడికి తీసుకొని వెళ్తుంది తెలుసా? దుష్టుల మార్గం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది తెలుసా? దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుంది. అందుకనే దుష్ట మార్గంలో వెళ్ళి దుష్ట క్రియలు చేస్తూ, దుష్ట సాంగత్యం చేస్తూ, నీ ప్రవర్తనను, నీ హృదయాన్ని, నీ బుద్ధిని చెరుపు చేసుకొని చివరికి నిన్ను నీవు నాశనం చేసుకునేటటువంటి స్థితిలో ఉండటానికి వీల్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 1వ కీర్తనలో మనం చదువుతాం కదా, దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుందని. కనుక నువ్వు దుష్ట తలంపులతో నింపబడి, దుష్ట కోరికలతో నింపబడి, దుష్ట మార్గంలో నడుస్తూ నిన్ను నీవు నాశనం చేసుకోకూడదనే దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్ట మార్గంలో నడవద్దు, అది నీకు మంచిది కాదు, నువ్వు నాశనాన్ని పొందుకుంటావని. కానీ మరి ఈరోజు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? నాశనం అయిపోతావని తెలిసిన దుష్ట క్రియలు చేస్తూ, దుష్ట సాంగత్యమే చేస్తూ, దౌష్ట్యాన్ని అనుసరించేటటువంటి స్థితిలో ఉన్నావా? ఒకసారి నిన్ను పరిశీలించుకొని ఆ మార్గంలో ఉంటే నువ్వు బయటికి రాగలిగినటువంటి స్థితిలో ఉండాలి. 4వది తెలియజేస్తున్నాడు 18వ వచనంలో, పట్ట పగలగు వరకు ఏకు వెలుగు తేజరిల్లును, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. 4వది నీతిమంతుల మార్గం. నీతిమంతుల మార్గంలో నడవమని చెబుతున్నాడు. దుష్ట మార్గంలో నడిచేవారు కీడు చేస్తారని, దుష్ట మార్గంలో నడిచేవారు బలాత్కారంతో నింపబడతారని, దుష్ట మార్గంలో నడిచేవారు అనేకమైన పరిస్థితుల్లో ఉంటారని తెలియజేస్తూ, 4వది నీతిమంతుల మార్గంలో వెలుగుంది, వారు తేజరిల్లుతారు. నీతి మార్గం నీతిమంతుల మార్గం. దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తే నీతిమంతుల మార్గం జీవానికి నడిపిస్తుందని లేఖనాల్లో అదే 1వ కీర్తనలో మనం చదువుతాం.
నీతిమంతుని మార్గం జీవానికి నడిపిస్తుంది. ఈరోజు నీతి కలిగి మనం నడుచుకోవాలని, దుష్ట సాంగత్యాలు, దుష్ట మార్గాలు, దుష్ట క్రియలు విడిచి నీతి కలిగి మనం నడుచుకోవాలని, నీతిమంతుల మార్గమును మనం నీతి కలిగి నీతిని అనుసరిస్తూ నీతిమంతుల మార్గంలో మనం నడుచుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం జీవనంగా తేజరిల్లుతాం, మనం ఎలుగుతాం. నీతిమంతుల మార్గంలో జీవం, నీతిమంతుల మార్గంలో ప్రకాశత ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం చదివితే, నీతి మార్గమునందు జీవము గలదో దాని త్రోవలో మరణమే లేదంటున్నాడు. నీతిమంతులు దేవుని సన్నిధానంలో పరలోకంలో సూర్యుని వలె తేజరిల్లుతారని మాటను మనం చదువుతాం. వారు నిరంతరం ప్రకాశిస్తారు, నిరంతరం తేజరిల్లుతారు. నీతిమంతుల మార్గములో జీవం ఉన్నది. నీతి మార్గములో ప్రకాశంతో కూడిన భవిష్యత్తు ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయాలి. క్రీస్తు రక్త సంబంధులుగా ఆయన రక్తం ద్వారా, ఆయన చేసిన ప్రాణ త్యాగం ద్వారా నీతి మనకు ఆపాదించబడింది. ఏ నీతిని మనం కలిగి ఉన్నామో, ఏ నీతిని క్రీస్తు ద్వారా మనం సంపాదించుకున్నామో, ఆ నీతిని భూమి మీద బ్రతికినంత కాలం విడిచిపెట్టకుండా నీతి కలిగి మనం జీవించాలి. నీతిని అనుసరిస్తూ జీవించాలి. నీతివంతముగా మనం నడుచుకోవాలి. అలాగ నీతివంతంగా మన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం జీవమున పరలోకంలో సూర్యుని వలె మనం తేజరిల్లేటటువంటి భవిష్యత్తును మనం పొందుకుంటాం. కనుక ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. 5వది 19వ వచనంలో ఇలాగ వివరిస్తున్నాడు. భక్తిహీనుల మార్గము గాఢంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. 5వది భక్తిహీనుల మార్గం. భక్తిహీనుల మార్గం గాఢంధకారమయంగా ఉంటుందంట, చీకటమయంగా ఉంటుందంట. కారు చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో, భక్తిహీనుల మార్గము, భక్తిహీనుల భవిష్యత్తు ఆ స్థితిలో ఉంటుంది. అందుకనే వారి మార్గాలు దేవునికి హేయమైనవి. భక్తిహీనులను దేవుడు ఇష్టపడేవాడు కాదు. భక్తిహీనతను చూచి దేవుడు ఆనందించేవాడు కాదు. భక్తిహీనులు దేవునికి ఎప్పుడు హేయమైన వారే. మీరు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం చదివితే, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును అనే మాట అక్కడ మనం చదువుతాం. భక్తిహీనుల మార్గం హేయం, హేయమైనది, అసహ్యమైనది. ఇంకంత మాత్రమే కాదు, వారు చీకటిని, అంధకారమును పొందుకునేవారుగా ఉంటారు. ఈ మాటలు మనం బహు జాగ్రత్తగా ఆలోచించేయాలి. భక్తిహీనంగా జీవిస్తూ, భక్తిహీన క్రియలు చేస్తూ, భక్తిహీనులుగా మనం నడుచుకొనగలిగేటటువంటి స్థితిలో ఉంటే, భక్తిహీనులుగా ఈ భూమి మీద బ్రతుకుతూ మన 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 మార్గాలు అలా కొనసాగేవారుగా ఉంటే, మన భవిష్యత్తు, మన అంతిమ స్థానం అంధకారం, పాతాళం. కనుక ఈ మాటలు మనం పరిశీలించాలి. అందుకని మన పరమ తండ్రి, నా పిల్లలారా, మీరు బహు జాగ్రత్తగా ఇదో శ్రేష్టమైన మార్గాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, జ్ఞాన మార్గాన్ని మీకు బోధిస్తున్నాను. ఆ మార్గంలో మీరు ఉండగలిగితే క్షేమం. యథార్థ మార్గాన మిమ్మల్ని నడిపించడానికి నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. ఆ మార్గము రాజమార్గం, నీతిమంతుల మార్గం, నీతి కలిగిన మార్గాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ మార్గంలో ఉంటే మీకు జీవం, ఎలుగు. ఈ మార్గాన్ని కోరుకోమంటున్నాడు, ఈ మార్గంలో ఎలాగ ఉండమంటున్నాడు.
ఒకవేళ ఎలాగ కాక దుష్టుల మార్గంలో ఉంటే, భక్తిహీనంగా జీవిస్తే, దుష్టక్రియలు జరిగించేటటువంటి స్థితిలో ఉంటే నాశనాన్ని పొందుకుంటాం, అంధకారమందు మాటు మనుగుతాం. కనుక ఈరోజు నువ్వే మార్గంలో ఉన్నావు ఒకసారి ఆలోచించే. నువ్వు నడిచే మార్గం నీకు సంతోషంగానే ఉంటుంది, నువ్వు వెళ్ళే త్రోవలు నీకు ఆనందకరంగానే ఉంటాయి. వాక్యంలో రాయబడింది, ఒకని ఎదుట సరైందిగా కనబడు మార్గం కలదు, కానీ తోదకది నాశనానికి నడిపిస్తే. ఈరోజు నువ్వు వెళ్ళే మార్గం, నీవు అనుసరించే మార్గం నీకు సంతోషకరంగానే ఉండొచ్చు, నీకు సరైనదిగానే ఉండొచ్చు. కానీ వాక్యం ఎదుట ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. నేను ఎలాగ నడుస్తున్నాను, నేను ఏ మార్గాన్ని ఎంచుకున్నాను, నేను ఎటువంటి స్థితిలో ఉన్నాను, నేను వెళ్ళే మార్గం నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది, నేను ఎంచుకున్న మార్గం దాని భవిష్యత్తు ఏంది, ఎటువంటి ప్రభావాన్ని చూపగలిగిద్ది. మనం ఆలోచించి, ఒకవేళ నువ్వు దుష్ట మార్గంలో ఉంటే, దుష్టక్రియలు చేస్తూ జీవించే స్థితిలో ఉంటే, భక్తిహీనపు స్థితిలో ఉంటే వాటిని విడిచిపెట్టి జ్ఞానాన్ని సంపాదించుకొని యథార్థవంతులముగా నీతి కలిగి ఆయన మార్గంలో ముందు కొనసాగుదాం. సదాకాలం ఆయన మహిమలో పరమందు తేజరిల్లుదాం. అట్టి కృపను, అట్టి ధన్యతను దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు స్వామి, మీకు స్తోత్రాలు. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ మాటలు శ్రద్ధగా ఆలకించి ఏ మార్గములో ఉన్నామో, ఎవరి మార్గములో ఉన్నామో పరిశీలించుకొని, మీకు విరోధమైన కాని నడతలు నడుస్తూ వ్యతిరేక మార్గాల్లో ఉంటే సరిదిద్దుకొని, సరిచేసుకొని తండ్రి, మీరు నడిపించే, మీరు సిద్ధపరిచే మార్గంలో నడవటానికి తగిన సహాయమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరింపచేసి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదా తోడయుండును గాక. ఆమేన్.